మీరేంటి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు? నిజంగా ఇంజనీరింగ్ చదవాలని వస్తే మనం మార్చడానికి ట్రై చేయొచ్చు సార్. సార్, నేను క్లాస్ చెప్తుంటే ఒకడు నా బొమ్మని యాజ్ ఇట్ ఈస్గా గీశాడు. ఇంకొకడు ప్రాబ్లం నోట్ చేసుకున్నాడా అని బుక్ చూస్తే బుక్ మొత్తం స్టోరీసే. ఇంకో క్లాస్ని నేను క్రాస్ చేస్తూ వెళ్తుంటే ఒకడు టేబుల్ మీద డ్రమ్స్ వాయిస్తున్నాడు. వాడు ఉండాల్సింది ఇంజనీరింగ్ కాలేజ్లోనా లేక మ్యూజిక్ స్కూల్లోనా? ఇలా 100కి 50 మంది ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయితే మనం వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి సార్? వాళ్లల్లో కొంతమంది ఏమో భయంతో చదువుతున్నారు, ఇంకొంతమంది ఏమో పాస్ అయితే చాలని చదువుతున్నారు, ఇష్టంతో కాదు. సార్, అవి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అండి. అది ఎక్స్ట్రా యాక్టివిటీ కాదు సార్, టాలెంట్. ఓకే సార్, మా అబ్బాయి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అన్నాడు. నేను వాడిని మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేస్తాను. వాడు ఏఆర్ రెహమాన్ అంతటి వాడు అవుతాడని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? మ్యాథ్స్లో ఇండియాలో టాప్ ప్రొఫెసర్ ఎవరు సార్? సిఎస్ శేషాద్రి. కానీ మీరు కూడా వైజాగ్లో మ్యాథ్స్ చెప్తూ శాలరీ తీసుకుంటున్నారు కదా సార్. మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమానే కాదు సార్. ప్రోగ్రామర్లు, గిటారిస్టులు, రైటర్సు, సింగర్సు ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. అందులో ఎక్కడో ఒక చోట మీ అబ్బాయి కూడా మీలాగే శాలరీ తీసుకుంటాడు, కానీ హ్యాపీగా ఉంటాడు. ఏమో రియల్లీ టాలెంటెడ్ అయితే ఏఆర్ రెహమాన్ అంత అవ్వచ్చేమో. ఫ్యూచర్ ఏం డిసైడ్ చేయలేం కదా. మాకు ఒక ఇంట్రెస్ట్ లేని ఇంజనీర్ తగ్గుతాడు. సార్, ఒకడు క్రికెటర్ అవుతా అంటే నువ్వు సచినంత అవ్వలేవు, వద్దు అని ఇలా అందరినీ ఆపేసి మన మీద తోసేస్తున్నారు సార్. అయినా తప్పు ఎప్పుడో జరిగిపోయింది సార్. చిన్నప్పుడు పిల్లలు మనకు అన్నీ చెప్పేవాళ్ళు, మనం ప్రేమతో వినేవాళ్ళం. ఎప్పుడైతే వాళ్ళు ఫెయిల్ అవుతారో అంతే, వాడిని తిట్టడం, కంపేర్ చేయడం, పనికిరాని వాడి కింద పడేయడం, స్కూల్లో సార్లు తిట్టి, ఇంట్లో మీరు కొట్టి, ఇంకేదైనా వాడు ఎలా ఫ్రీగా చెప్పుకోవాలి సార్? టీచర్సు, పేరెంట్స్ పాస్ అయిన పిల్లాన్ని ఎంత ప్రేమగా అభినందిస్తారో, ఫెయిల్ అయినప్పుడు అంతకంటే ప్రేమగా ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. అది వాడు రాసే ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ అందరం ఒక లూప్లో పడిపోయాం సార్. అందరివి తప్పులున్నాయి. ఊరికే స్టూడెంట్స్ మీదే రుద్దకండి.